రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్కు ఒక వెపన్ లాగా మారిపోయింది. దాన్ని అడ్డు పెట్టుకొని ఇక ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ హవా దేశమంతా, తెలంగాణ హవా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశమంతా కూడా పలికే విధంగా చేస్తామని చెప్తాడు. ఇక్కడ పలకట్లేదు కానీ దేశమంతా పలికిస్తాడట. తుకగూడ సభ వేదిక వద్ద ఏర్పాటును పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి ఈ స్థానంలో అసలు కేసీఆర్ నిలబడి ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి వ్యక్తిని తీసుకుపోయి మంచాన పడేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరి మన కొరివిని మనమే తెచ్చుకున్నట్టు అయిపోయింది. ఈ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం. రాష్ట్రంలో 14 సీట్లు గెలుస్తున్నట. 14 సీట్లు గెలుస్తున్నామని రేవంత్ రెడ్డి గారి నోట్లో నుండి వస్తుంది. కానీ ఇంకా మిగతా ఎమ్మెల్యేల నుండి కానీ ప్రజల నుండి కానీ ఈ మాట వినబడుతుందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పైన ఏ విధంగా అయితే మాటలు వినిపించినాయో అట్లాంటి మాటలు మాత్రం ఇప్పుడు వినిపించడం లేదు. గుర్తుపెట్టుకోండి. ఆ ఊపిపు లేదు. 4 నెలల్లోనే సైలెంట్ అయిపోయారు రాష్ట్ర ప్రజలు. ఇక కావాలనే మోదీ అతి ప్రచారం. ఇక తుక్కగూడ సభకు జన సమీకరణ బాధ్యత ఇక అభ్యర్థులదే. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక కాంగ్రెస్కు తెలంగాణలో ఉన్న సానుకూల పరిస్థితులే దేశమంతటా ఉన్నాయని, కేంద్రంలో 100% ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సానుకూలత ఎక్కడ కనిపించింది? కాంగ్రెస్ పార్టీ మీద సానుకూలత ఎక్కడ కనిపించింది? అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేదు. ఇప్పుడు మీ పైన సానుకూలత పరిస్థితులు లేవు. విమర్శలే ఉన్నాయి తప్ప సానుకూల పరిస్థితులు లేవు. ఓట్లతోని బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు ప్రజలు. ఎంపీ ఎన్నికలు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా నీకు ఉచ్చు బిగించేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు ప్రజలు. సానుకూల పరిస్థితి కాదు. ఇక కవిత బెయిల్ పైన తీర్పు 8వ తేదీకి వాయిదా పడింది. కుమారుడి పరీక్షల కోసం ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన న్యాయవాది సింఘ్వి ఇక ఆమెను విడుదల చేస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందన్నటువంటి ఈడీ. ఇక 2వ విడతకు నామినేషన్ల వెల్లువ ముగిసిన గడువు. కేరళలో 20 స్థానాలకు, బీహార్లో 5 సీట్లకు. ఇక ఉగ్రవాద కట్టడిలో కాంగ్రెస్ వైఫల్యం. మోదీ చెప్తున్నటువంటి మాటలు. చైనా మీకు నల్లమందు పెట్టి నిద్రపుచ్చిందా? ఖర్గే. ఇక పామునైనా నమ్మవచ్చు, భాజపాని కాదు. ఎవరయ్యా మాట అనేదంటే ఆ పార్టీ దేశాన్ని నాశనం చేస్తోందట. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను కాపాడుకోవాలి మమత చెప్తున్నటువంటి మాట. భాజపా పాము కంటే డేంజర్ అయిపోయినటువంటి పార్టీ. పామునైనా నమ్మొచ్చు కానీ భాజపాను నమ్మడానికి ప్రసక్తే లేదు. ఈవీఎంలను తీసుకుపోయి జాగ్రత్తగా భద్రపరచుకోవాలని చెప్తుంది. 8వ తరగతి నుంచే ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు, ఎస్సీ ఎస్టీ గురుకులాల సిఓఈల్లో అమలుకు నిర్ణయాలు. 14 చోట్ల 43 డిగ్రీల పైనే ఎండలు బాదుతున్నాయి. రాష్ట్రంలో ఎండలు విపరీతంగా బాదుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నేడు రేపు వడగాళ్ళు. నిజామాబాద్ జిల్లాలో వడదెబ్బతో బాలుడు మృతి చెందినటువంటి ఘటన. ఇక ఢిల్లీ కేంద్రంగా పర్యాటక వీసా ప్రక్రియ. ఇంటర్వ్యూ మినహాయింపు. అర్హులకు అందుబాటులో స్లాట్లు. అక్కడికి వెళ్ళనవసరం లేకుండానే ఇక డ్రాప్ బాక్స్ సదుపాయం. దరఖాస్తుదారులకు అమెరికా వెసులుబాటు కల్పించింది. ఇక అంచనాలు భారెడు, ఆదాయం మూరెడు. ఇది ఎవరిది? ఈ అంచనాలు భారెడు, ఆదాయం మూరెడున్నట. జిఎస్టీ రిజిస్ట్రేషన్లు, వ్యాట్ వసూళ్లలో వృద్ధి అత్యల్పం. ఇక వాస్తవానికి దూరంగా గత బడ్జెట్ లక్ష్యాలు. 42,000 కోట్ల ద్రవ్యలోటు. ఇక పూడ్చేందుకు కొత్త అప్పులు. ఇక ఆర్థిక సంవత్సరం 2024-25లో 24-25 అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన. ఇక
పన్నులు ఇతర మార్గాల్లో ఆదాయం భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలకు నిర్దేశించింది. గత నెలలో ముగిసినటువంటి 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిర్ణయించిన లక్ష్యాల మేరకు పన్నుల ఆదాయం రాలేదు. ఇక ఎన్నికల నేపథ్యంలో గత 6 నెలలుగా రాష్ట్రంలో వాహనాలు, మద్యం వినియోగం భారీగా పెరిగిన ఇంధనం, మద్యం అమ్మకాలపైన పన్నుల ఆదాయం పెరగలేదు. ఇక వీటిపై విలువ ఆధారిత పన్ను ఇక వ్యాట్ రూపంలో రూపాయలు 39,500 కోట్లు రాబట్టాలని 2023-24లో గత ప్రభుత్వం అంచనా వేయగా కేవలం 29,985 కోట్లు మాత్రమే వచ్చాయి. లక్ష్యానికన్నా ఏకంగా 9,515 కోట్లు తగ్గడం పైన ఇక ప్రస్తుత ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఉదాహరణకు పెట్రోల్, డీజిల్ పైన 2022-23లో వ్యాట్ 15,342 కోట్లు రాగా 23-24లో అంతకన్నా రూపాయలు 73 కోట్లు మాత్రమే అదనంగా వచ్చాయి. ఎన్నికల వేళ వాహనాల వినియోగం చాలా ఎక్కువగా ఉన్న ఆదాయం పెద్దగా పెరగకపోవడం గమనార్హం. మద్యం అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. కానీ వ్యాట్ రూపంలో 2022-23లో 14,174 కోట్లు రాగా గత ఏడాది 2023-24లో రూపాయలు 14,570 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇదే కాల వ్యవధిలో రాష్ట్ర జీఎస్టీ ఇక పద్దు కింద వచ్చినటువంటి ఆదాయంలో 19% వృద్ధి రేటు నమోదైతే మద్యం అమ్మకాలు పెరిగిన ఈ రకంగా ఉంది. 2023-24లో బడ్జెట్ అంచనాలు, ఆదాయాలు రూపాయలు కోట్లలో ఉన్నాయి. ఇట్లా ఇది వ్యవహారం. ఇక ఫోన్ ట్యాపింగ్ పై ఈసీ జోక్యం చేసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ మీద ఈసీ జోక్యం చేసుకోవాలంటూ కిషన్ రెడ్డి చెప్తుండు. బారాస గుర్తింపు పైన పునరాలోచించాలి. గ్యారెంటీల అమలు కోసం నేడు సత్యాగ్రహ దీక్షలు. ఇక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణలో గతంలో జరిగిన ఎన్నికల్లో అప్పటి బారాస ప్రభుత్వం ఇక నియమావళి ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్తో ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేలా వ్యవహరించిందని ఇక దానిపైన మొత్తానికి ఈసీ జోక్యం చేసుకోవాలని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఇక ఇక్కడ చూస్తే ఇక చపాటా మిర్చి నష్టాలు హెచ్చి 8వ తరగతి నుంచే ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు. ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులట 8వ తరగతి నుంచే. ఇక కుండలో 3,730 సీసపు నాణాలు. ఎక్కడ దొరికిందా ఏంది? నాణాలున్న కుండ, దాని మూత, ఇక చిన్నారులు ఆడుకునే బండి చక్రం నమూనా మొత్తానికి ఈ రకంగా దొరికినాయి. ఇక ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో తవ్వకాల్లో బయలుపడినటువంటి సంపద. ఇక నగల ఆనవాళ్ళు, ఆట వస్తువులు లభ్యం. ఇక ఇక్ష్వాకుల కాలం నాటివిగా గుర్తింపు. భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయాన్ని నిర్మించబోతున్నారు. చనిపోయిన 10 మూల్యాంకానికి రావాల్సిందేనట. ఈ రకంగా అధికారుల నిర్లక్ష్యం. హైకోర్టు న్యాయమూర్తులకు సన్మానం. మళ్ళీ మారిన వార్షిక పరీక్షల టైం టేబుల్. ఇక అదనపు డీజీపీ స్టీఫెన్ రవీంద్ర పైన చర్య తీసుకోవాలి. ఇది ఈనాడులో వచ్చినటువంటి కథనం. ఇక ఆంధ్రజ్యోతిలో ఒకసారి చూద్దాం. ఇక ముందుగా అందాల బొమ్మలో ఏం వార్తలు వచ్చినాయో చూద్దాం. మన అందాల బొమ్మ వెలుగు దినపత్రికలో రేవంత్ గారి ప్రస్తావననే ఉంటుంది. రేవంత్ రెడ్డిది. ఇక మొక్కలను పీకినప్పుడు ఏడుస్తాయి. మొదటిసారి వాటి సౌండ్ను రికార్డు చేసిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. మొక్కలు పీకగానే ఏడుస్తాయట. వాటి సౌండ్ను రికార్డ్ చేసినటువంటి ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలట. మొక్కలను పీకినప్పుడు అవి ఏడుస్తాయని ఇజ్రాయెల్ సైంటిస్టులు గుర్తించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా మొక్కల శబ్దాన్ని ఇక వాళ్ళు రికార్డు చేశారు. ఇజ్రాయెల్లోని టెట్ అవీవ్ వర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు మొక్కలపై పరిశోధన చేశారు. మొక్కలను పీకిన తర్వాత అవి సౌండ్ చేసినట్లు గుర్తించారు. మనుషులను కాదు, ఏకంగా చిన్న మొక్కలు ఉంటాయి కదా, వీటికి ఇట్లా బీకంగానే ఏడిసినట్టుగా సౌండ్ వచ్చిందట. ఆ సౌండ్ను శాస్త్రవేత్తలు రికార్డ్ చేసినారని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి. కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్పై ఈసీ గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. కిషన్ రెడ్డి ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం, దుర్మార్గంగా జీవితాల్లోకి చొరబడి సంబంధం లేదంటారా? ఇక బీఆర్ఎస్ నేతలపైన డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ఫైర్ అయిపోయారు. ఎవరున్నా వదలం. ఇది బంధాల బొమ్మ దినపత్రిక యొక్క రాసుకొచ్చినటువంటి వార్త.
దేశ భద్రతకే ముప్పు తెచ్చారు. ఇక బట్టి విక్రమార్క బీఆర్ఎస్ నేతలను ఏ ఒక్కరు క్షమించబోరని హెచ్చరిక. వీళ్ళే క్షమించరా? రాష్ట్రాన్ని ఏ ఒక్క విషయంలో కూడా వీళ్ళు క్షమించరట. బీఆర్ఎస్ నేతలను ఏ ఒక్క విషయంలో కూడా క్షమించరట. ఇక చట్ట ప్రకారమే చర్యలు. ఇక వాళ్ళ ప్రొసీజర్లో జోక్యం చేసుకోం శ్రీధర్ బాబు. ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ తాట తీస్తారని వార్నింగ్. ప్రజలు తాట తీస్తారా తీయరా అనేది ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఉమ్మడి ఏపీలో కన్నా ఉద్యమకారులను దారుణంగా అణచివేసిండ్రు పొన్నం. ఫోన్లు ట్యాప్ చేసింది కాక సమర్థించుకుంటున్నారని ఫైర్. ఇక అరకు చేరిన మృతుల సంఖ్య ఏది మన రియాక్టర్ పేలిన ఘటనలో ఆరుగురు చనిపోయినరట. ఇంత 4 నుండి 6 వచ్చారు. ఇక ఒక్కో కుటుంబానికి 40 లక్షల పరిహారం ఇచ్చేలా ఒప్పందం. యాజమాన్యంతో మంత్రి దామోదర్ రాజనరసింహ చర్చలు. ఒక్కో కుటుంబానికి 41 లక్షల పరిహారం ఇచ్చేలా ఒప్పందం. అంతకుముందు న్యాయం కోసం రోడ్డెక్కిన కార్మికులు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం. ఇక కవితనే సూత్రధారి. ఇక లిక్కర్ స్కామ్లో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు. ఇక డ్రగ్స్ వద్దన్నందుకు కవితనే సూత్రధారట. లిక్కర్ స్కామ్లో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని చెప్తున్నారు. వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దంటూ అప్రూవర్ను బెదిరించారు. ఇక ఫోన్లో డేటాను ఆమె డిలీట్ చేశారు. కోర్టు దృష్టికి తెచ్చిన ఈడీ. కవిత కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నందున బెయిల్ కావాలి. డ్రగ్స్ వద్దన్నందుకు పెట్రోల్ పోసి తండ్రిని చంపిన కొడుకు. వద్దయ్యమ్మ దుర్మార్గుడా, డ్రగ్స్ వాడడం అద్దురా అన్నందుకు తండ్రిని పెట్రోల్ పోసి చంపినాడంట కొడుకు. ఇది మన అందాల బొమ్మ దినపత్రిక తెచ్చినటువంటి వార్త. ఇది రంగారెడ్డి జిల్లా యాంజల్లో ఘటన. ఇక పరారీలో నిందితుడు స్పెషల్ టీంతో గాలిస్తున్నటువంటి పోలీసులు. గంజాయి నా కొడుకు. ఇక అధికారం మారగానే ఆధారాలు ధ్వంసం. ఫోన్ ట్యాపింగ్తో ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్ తయారీ. ఇక ఎన్నికల టైంలో ఒక పార్టీ డబ్బులను చేరవేసిండ్రు. హార్డ్ డిస్కులు ధ్వంసంలో ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు సహకారం. ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టాల్సి ఉంది. ఇక వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడి. ఏనుగుల దాడిలో ఇంకో రైతు మృతి. అమ్మ ఏనుగులు ఇట్లా చొరబడుతున్నాయేంది మొత్తం జనాల మీదికి. 12 గంటల వ్యవధిలో 2 దుర్మరణం. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన. భయం గుప్పిట్లో అటవీ శివారు గ్రామాలు. ఇక ఏనుగుల ట్రాక్ చేస్తున్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు. అడవి మీదుగా రాకపోకలు నిలిపివేత. మొత్తానికి జనంలోకి వచ్చిన ఏనుగులు ఏదో విధ్వంసం సంభవించబోతుంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి. ఇక బీఆర్ఎస్ కార్యాలయంలో వాస్తు మార్పులు. తెలంగాణ భవన్కు ఇక ఈశాన్య గేటు వాయవ్యం వైపు గేటుతో దోషమైన భావన. వాహనాలన్నీ ఇక ఈశాన్య గేటులోంచే లోపలికి. అక్కడ క్యాంపు నిర్మాణం. ఇక పార్కింగ్కు అక్కడే. ఈ మార్పునకు ట్రాఫిక్ సమస్యలు, చలానాలు కారణమట. ఇక ఉప్పల్ స్టేడియానికి మొత్తానికి తెలంగాణ భవన్ అనేది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొన్ని మార్పులు చేస్తున్నారు. మొత్తానికి ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్. 1,67 కోట్ల మేర బిల్లు బకాయిలు. 2015లోనే విద్యుత్ చౌర్యం కేసు నమోదు. ఇక ఆపై 2 సార్లు బిల్లు కట్టాలని నోటీసులు. ఎట్టకేలకు గురువారం రాత్రి పునరుద్ధరణ. నేడు సన్ రైజర్స్ ఇక చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్. జోరుగా ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా. ఇక 1, 2, 3 టికెట్ రేట్లకు విక్రయం. ఇక ఇళ్ల అమ్మకాలు అదుర్స్. ఇక మార్చి త్రైమాసికంలో 9% అప్. ఇక రూపాయలు 1 కోటి పైన ఉండే ఇళ్లకు డిమాండ్ ఉందంట. 43% పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్. హైదరాబాద్లో 3 పెరుగుదల. ఇక రియల్ ఎస్టేట్ కన్స్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడి. ఇక బిల్డాక్స్ సంస్థకు 3.96 కోట్ల జరిమానా. ఇక ఫేస్బుక్ ద్వారా తప్పుడు సమాచారం చేరవేస్తున్నందుకు రేరా ఫైన్. ఈ రకంగా ఉందయా. ఇక కొలువుల ఆశలు ఆవిరైపోయినాయి. కొలువుల ఆశలు
ప్రతిష్టాత్మకంగా విద్యాసంస్థల్లో భారీగా తగ్గిన క్యాంపస్ ప్లేస్మెంట్లు గత ఏడాదితో పోలిస్తే ఈసారి 4వ వంతు కూడా లేవు. ఇక ఎన్ఐటి వరంగల్లో నిరుడు 95% ప్రాంగణ నియామకాలు. ఈ ఏడాది 40%, ఐఐటి హైదరాబాద్లో 50% లోపే. ఉస్మానియా, ఇక జేఎన్టీయు, ఇతర యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. స్కూళ్లకు వేసవి సెలవులు 24 నుంచి 15 నుంచి వార్షిక పరీక్షలు. ఇక వరంగల్ ఆర్డీఓ ఆఫీసును జప్తు చేయండి. పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతుకు అనుకూలంగా ఉత్తర్వులు. వరంగల్ ఆర్డీఓ ఆఫీసును జప్తు చేయండి. మంచిగా ప్రతిని కార్యాలయానికి అంటించిన కోర్టు అధికారులు సాక్షులపైన ఒత్తిడి తెచ్చారంట. కవిత లిక్కర్స్ కేస్ ధూమ్ ధామ్, బలగం చాటేలా తుక్కగూడ సభ. ట్యాపింగ్తో పసిగట్టి స్టింగ్ ఆపరేషన్. మళ్ళీ తెరపైకి. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు. ప్రత్యేక విమానంలో దర్యాప్తు అధికారుల ప్రయాణాలు. అదనపు డీజీపీ ఇక స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్కు డీఎస్పీ ఫిర్యాదు. వారం రోజుల పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు. ఇట్లా ఉంది అందాల బొమ్మ దినపత్రికల. ఇక రేవు తప్పిన పారకం. కేసీఆర్ మాట రేవు తప్పినటువంటి పారకం. ఇది ఎక్కడన్నాయా అంటే నీళ్లు చెప్తున్న నిజం. చూడు, రేవు తప్పిన పారకం. ఏప్రిల్ 4 గురువారం సాయంత్రం 6 గంటల సమయంలోనే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద తీసిన ఫోటో ఇది. ఇక సాగునీటి నిర్వహణలో సర్కారు తికమక అయిపోతుంది. సుందిల్లా నీళ్లు నదిలోకి విడుదల. ఇక ఒట్టిపోయినటువంటి నదిలో వదిలితే ఏం లాభమని రైతులు ఇక లబోదిబో. ఇక పొట్టకొచ్చిన పంటల పరిస్థితి ఏమిటని ఓ మంత్రి దగ్గర గొగ్గోలు. ఇక మంత్రి ఫోన్ కాల్తో వెంటనే గేట్లు మూసి విడుదల నిలిపివేత. ఇక రైతన్నకు సోయి సర్కారుకు లేకపోయినంత తీవ్ర విమర్శలు. రైతన్నకు ఉన్న సోయి సర్కారుకు లేకపోయింది. మరేంది పొట్ట చేతికొచ్చిన వరి అంతా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు గేట్లు తెలిసి నీళ్ళు ఎడతారట. ఎక్కడ పోయిన తర్వాత ఇట్లా ఉంది రాజకీయం. ఇక నేతన్న పైన ఎందుకు ఈ కక్ష? ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆదుకోరా. మళ్ళీ 10 ఏళ్ల క్రితం నాటి సంక్షోభం. నేతన్నలకు బతుకమ్మ ఆర్డర్లు ఇవ్వండి. 270 కోట్ల ఇక బకాయిలు విడుదల చేయండి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. పాపం నేతన్నలకు బతుకమ్మ చీరలు నేయడానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఒక 6 నెలల పని దొరికేది. అలాంటిది ఇప్పుడు ఆ పని లేకుండా పూర్తిగా బంద్ చేసినటువంటి విషయం. ఇక దీని మీద మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో, మరి వాళ్ళకు పని ఇస్తారా ఇయ్యరా, మరి ఏం చేస్తారో చూడాలి. ఇక 41 లక్షల ఎక్స్గ్రీషియా మొన్న చనిపోయినటువంటి బాధితులు. ఇక ఏనుగు దాడిలో మరో రైతు మృతి. ఈ ఏనుగులు ఎట్లా సంభవిస్తున్నాయేంటి? జాతీయ పార్టీలకు అభ్యర్థులు కరువైపోయినారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి వింతైన పరిస్థితి. బరిలో దింపేందుకు నేతలు లేక సతమతమైపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి నేతలను గుంజుకొని టికెట్లు ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చి కాంగ్రెస్ 10 చోట్ల బీఆర్ఎస్కు మాజీ నేతల మధ్య పోటీ ఏర్పడుతుంది. బీజేపీలో కాంగ్రెస్లో అభ్యర్థులు లేకుండా కరువైపోయినారు. ఏమున్న అభ్యర్థులను బీఆర్ఎస్ నుండి లాక్కొని టికెట్ ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక RRR పై నీలి నీడలు. క్యాన్సర్కు దివ్య ఔషధం. ఇక CART సెల్ థెరపీ. ఐఐటి బాంబే టాటా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి. ఇక ముంబైలో ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విదేశాలతో పోల్చితే 10 ఖర్చుతోనే ఇక చికిత్స. ఇట్లా ఉన్నాయి వార్తలు. ఇక సగం జొన్నలే కొంటాం. దిగుబడిలో సగం కొనుగోలుకు సర్కారు నిర్ణయం. జొన్నలు సగమే కొంటదట. ఎంత పండించారో ఆ పండించినటువంటి పంటలో సగం జొన్నలే కొంటామని చెప్తున్నటువంటి సర్కారు. అర్ధరాత్రి ప్రాణాలతో చెలగాటం రైతు. ఈ రకంగా కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలవలేక రాత్రిపూట రైతు చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి కరెంటుతోని చెలగాటం ఆడుతుంది. ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరైనా అంటే మన కాంగ్రెస్.